ఫంకీ. సో మార్నింగ్ ట్రై చేశాను, బట్ కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉండేటివి. నైట్ అంతా చేస్తూనే ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ నాకు మెలకు రాలేదు, అండ్ బుకింగ్స్ కూడా అంతా లేకుండే. సో మొత్తానికైతే టికెట్స్ దొరికాయి ఆఫ్టర్నూన్. సో వెళ్ళాను, చూశాను. సో సినిమా ఎలా ఉన్న విషయానికి వస్తే, ఫస్ట్ మూవీ పాయింట్ ఏంటి, చాలా సింపుల్, ట్రైలర్లోనే చాలా క్లియర్. 1 crore ₹1 కోటి సినిమాని ఫినిష్ చేయాలి మన హీరో విశ్వక్. సో విశ్వక్ ఆయన కయల్ ఇస్ ప్రొడ్యూసర్ కూతురు. సో ఇందులో ప్రొడ్యూసర్ ఎలా ఫినిష్ చేశారు ఆ 1 crore ఫిలిం, దీంట్లోకి లవ్ ట్రాక్, ఇది మీరు మూవీలో చూస్తారు. సో ఎలా ఉందంటే, ఏముంది, ఏం లేదు సినిమాలో. అంటే పాయింట్ ఏంటి, నవ్వించాలి. స్టేజ్ మీదే చెప్పారు, ఏమని, నవ్విస్తాం అంతే. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, లాజిక్స్ అన్నీ కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీరు థియేటర్కి రావద్దు. ఓన్లీ కామెడీ, నవ్వుకుందాం, 2 hours పాటు నాన్ స్టాప్ లవర్ ఉండాలి అని మీరు అనుకుంటే థియేటర్ అని చెప్పేసి వాళ్ళు అది చెప్పేశారు. సో మరి ఇప్పుడు సరే, థియేటర్కి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుదీప్ మార్క్ మాకు కావాలి. జాగ్రత్తలు మనం చూసాం, ప్రిన్స్ అంతలా నాకు నచ్చదు కానీ జాగ్రత్తలు చూసాం. సో అనుదీప్ మార్క్ అనేది మాకు కావాలి. దాన్ని బేస్ చేసుకొని మేము వచ్చాం. ఏముంది సినిమాలో, ఏం లేదు. పాజిటివ్స్ విషయానికి వస్తే, పాజిటివ్స్ ఏముంది భయ, ఏం లేదు. ఒక్క సాంగ్ బాగోదు, పంచెస్ పలుతాయి, ఏది వర్క్ అవ్వదు, ఏది వర్క్ అవ్వదు. నేను ఫస్ట్ టైం లిటరల్లీ అసలు నాకు చాలా అన్కంఫర్టబుల్ అనిపించింది థియేటర్లో. నాకు ఇది చాలా రేర్గా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకొని వెళ్తే చాలా డిసప్పాయింట్ చేయడం చాలా రేర్గా అనిపిస్తుంది నాకు. రీసెంట్ టైమ్స్లో చెప్పాలంటే మిత్రమండలి. సో వాళ్ళు ఎన్ని మాట్లాడినా నాకు ఒక హోప్ అనేది ఉంది, ఒక మంచి ఫన్ అని జనరేట్ చేస్తారని చెప్పేసి, ఒక మంచి కామెడీని పండించే సెలబ్రిటీస్ ఉన్నారు సినిమాలో. కాబట్టి నేను అదే వెళ్ళా. రీసెంట్ దివాళీకి వచ్చింది, చాలా డిసప్పాయింట్, ఒక్క జోక్ నాకు నవ్వరాలేదు. సో మళ్ళీ ఫంకీకి అంటే పంచెస్ పడుతూ ఉంటే కదా, అదే వర్క్ అవ్వవు, అది సరిగ్గా పేలదు. సో అలా పేలినప్పుడు ఎందుకు, వేసి కూడా వేస్టే కదా. నాకు ఇదే అనిపించింది, ఎందుకు వచ్చాం. నేను ఫస్ట్ టైం రిగ్రెట్ అయ్యా, అనుదీప్ సినిమా ఎందుకు వచ్చా. సాంగ్స్ మనం షూట్ చేసాం, ఇక పెట్టాలి, రిలీజ్ చేసాం సాంగ్స్. సినిమా అన్నప్పుడు సాంగ్స్ ఉండాలి, పెట్టేసాం అంతే. ఇంతకు మించి ఏముండదు సినిమాలో. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో లిటిల్ బిట్ ఆఫ్ టీజర్ అండ్ ట్రైలర్ చూసినప్పుడు నేను చెప్పా, మన రివ్యూస్, మన వీడియోస్లో చెప్పాను. సో అనుదీప్ మార్క్ నాకు అనిపించింది, జస్ట్ అనుదీప్ మార్క్ అనేది ప్రిన్స్లో లైట్గా మిస్ అయింది. సో ఇందులో అది కవర్ చెయ్యాలి అని చెప్పేసి నేను అనుకున్నా. ఏం లేదు, కవర్ చేయలేదు భయ్య, కవర్ అస్సలు చేయలేదు. నాకు అస్సలు నచ్చలేదు. అండ్ విశ్వక్ మార్క్ అయితే అస్సలు కనిపించలేదు. సో విశ్వక్ నుంచి అంటే ఇప్పుడు ఎంత అనుదీప్ సినిమా అయినా సరే హీరో విశ్వక్ కదా. సో విశ్వక్ నుంచి మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అలాంటిది మిస్ అయింది. సో విశ్వక్ సినిమాలా కనిపించదు, ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది. అన్నది పంచేసిన వర్క్ అవ్వవు, క్యామియోస్ ఎందుకు వస్తాయో తెలియదు, సాంగ్స్ ఒక్కది బాగోదు. 1.5 hours 1 hour 40 minutes వరకు వాళ్ళు నవ్విస్తాను అన్నారు. నవ్వొచ్చుందమ్మా మీకు? నా క్వశ్చన్ ఇదే, మీకు నవ్వొచ్చునా? మీకు నవ్వొస్తే కనుక వీడియో కింద కామెంట్ చేయండి ఎక్కడ నవ్వొచ్చిందని చెప్తా. సినిమాలో సినిమాగ్రఫీ లిటిల్ బిట్ మాత్రం బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అస్సలు బాగాలేదు. సో స్టేజ్ మీద చెప్పినప్పుడు కానీ, నార్మల్ ఇంటర్వ్యూస్ కానీ, ప్రమోషన్స్ చేసినప్పుడు చెప్పినప్పుడు కానీ కామెడీ ఉంటుంది అన్నారు. స్టోరీ ఏముండదు, కామెడీ అన్నారు. సరే కామెడీ ఉందని చెప్పేసి కొద్ది కామెడీ ఉందా సినిమాలో? లేదు. ఏదో ఒక మాట వేద్దాం, సినిమా షూట్ చేద్దాం, అది నచ్చి కదా రిలీజ్ చేసాం. సో రిలీజ్ చేయాలి, సినిమా షూట్ చేసినప్పుడు రిలీజ్ చేయాలంటే ఆడియన్స్లోకి మన సినిమా అనేది ప్రమోట్ అవ్వాలని, ప్రమోషన్స్ చేయాలంటే 2-3 మాటలు చెప్పాలి. వాళ్ళు మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అలా అనుకుని సినిమాలోకి వాళ్ళు ఏం చేస్తారు, సరే అని చెప్పేసి వాళ్ళు వస్తారు. ఈ సినిమా 1st April అనుకున్నారు, సినిమా రిలీజ్ April 3 అనుకున్నారు. హ్యాపీ మ్యాన్. అప్పుడు కానీ రిలీజ్ అయింది మాత్రం ఒకటే మాట, April Fool బాగానే చేస్తారు అనిపించేది. ఇదే మాటలు అనిపించేది రివ్యూస్ కానీ, పబ్లిక్ టాక్స్ కానీ. ఇవే ఎక్కడ వర్క్ అవ్వదు. అనుదీప్ మార్క్ మిస్ అయింది. విశ్వక్ సినిమా లాగా అనిపించదు. కైల్ లోహర్ గారు ఒక గ్లామరస్, అందమించి ఏముండదు. ఇంకేం రివ్యూ ఉందా? ఏం లేదు, రివ్యూ ఇంతే, ఇదే రివ్యూ. ఏముంది చెప్పడానికి, ఏం లేదు. ఫస్ట్ టైం నాకు బీమ్స్ బ్యాక్గ్రౌండ్స్ కూడా నాకు నచ్చలేదు. నేను ప్రతి సినిమాలో బీమ్స్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఓకే, సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పక్కన వెళ్తే సాంగ్స్ అనేది కొన్ని ఉండే. ఆయన ఫస్ట్ నుంచి మనము ఒకటి ప్రిపేర్ అయ్యి వెళ్తే, ఆయన అవుట్ ఆఫ్ ది బాక్స్ కింద, అది అవుట్ ఆఫ్ ది సిలబస్ లెక్క ఇంకొకటి మాస్టర్ పీస్ అవుతుంది సాంగ్ అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనందరం మీసాల పిల్ల కానీ, మెగా విక్టరీ సాంగ్కి బాగా ప్రిపేర్ అయ్యి, కానీ హుక్ స్టెప్ అనేది అవుట్ ఆఫ్ ది సిలబస్, ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికోసమే లిటరల్లీ అఫీస్ట్ అయింది రీసెంట్గా చేంజ్ అయ్యారు ఫిల్మ్కి. సో ఇలా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ ఒక్కది బాగాలేవు సాంగ్స్, నాకు అస్సలు నచ్చలేదు. ఏదో పెట్టాలి, లవ్ స్టోరీ పెట్టాం, లవ్ స్టోరీ సినిమా రన్ చేస్తున్నాం కాబట్టి
ఒక సాంగ్స్ పెట్టాలి, అవసరం ఉన్నప్పుడు సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ సాంగ్స్ పెట్టాలి అంతే, ఇంత మించి ఏం లేదు. దట్స్ ఆఫ్ ఆల్ ఆన్ ది రివ్యూ ఆఫ్ ఫంకీ. సబ్స్క్రైబ్ టు సినీస్కోప్ తెలుగు. ఇలాంటి మరెన్నో రివ్యూస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.